కాలేజీల్లో విద్యాబుద్ధులు నేర్పేవారే లెక్చరర్లు. అలాంటి లెక్చరర్లలోనే కొందరు కామపిశాచాలైతే మరి ఆ విద్యార్థుల పరిస్థితి ఏంటి? అటువంటి కీచక లెక్చరర్ల వేధింపులు తాళలేక ఇటీవల విశాఖపట్నం కొమ్మాతి చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థిని రూపశ్రీ తనువు చాలించింది. డిప్లొమా మొదటి సంవత్సరం చదువుతున్న 16 ఏళ్ల రూపశ్రీ ఆత్మహత్య ఘటన అందరినీ కలిచివేసింది. తండ్రికి మెసేజ్ పెట్టి మరీ హాస్టల్ 4వ ఫ్లోర్ నుంచి దూకి ప్రాణాలు తీసుకుంది. విద్యాసంస్థ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే తన కుమార్తె మృతి చెందిందని బాలిక తండ్రి రమణ ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యం అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిందని మృతురాలు తండ్రి, నగర సగర సామాజిక వర్గాల కుల పెద్దలు ఆరోపిస్తున్నారు. యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మృతురాలు రూపశ్రీతో పాటు ఇంకా ఎంతమంది విద్యార్థులు వేధింపులకు గురయ్యారనే అంశంపై పోలీసులు మరింత లోతుగా విచారణ చేస్తున్నారు. పాఠశాల యాజమాన్య ప్రతినిధులను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, రూపశ్రీ మృతికి సంబంధించి పోలీసుల విచారణ ఎంతవరకు వచ్చింది? ఇప్పటి వరకు ఎటువంటి కీలక అంశాలు బయటపడ్డాయి? కాలేజీ గేట్ ముందు ఇప్పుడు ప్రస్తుతం అయితే న్యాయం జరగాలి, న్యాయం కావాలి, ఇదే ఆందోళన జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గత 4 రోజుల నుంచి కూడా ఏం జరుగుతుందో ఏంటనేది తల్లిదండ్రులకైతే ఇప్పటి వరకు తెలిసినటువంటి పరిస్థితి అయితే లేదు. చదువుకోవడానికి పంపించినటువంటి కన్న కూతురు శవమైన తర్వాత వాళ్ళకి అప్పగించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడవచ్చు విజువల్లో. న్యాయం జరగాలి. చైతన్య కాలేజీ వేధింపులకు గురయ్యి రూపశ్రీ అనే విద్యార్థిని 4 రోజుల క్రితం అయితే మృతి చెందింది. ఇప్పటి వరకు యాజమాన్యం నుంచి ఏ విధమైనటువంటి కనీసం వాళ్ళు ఎందుకు చనిపోయింది, ఎలా చనిపోయిన దానికి కారణాలు వివరించకపోగా ఇప్పటి వరకు తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి ఏ విధమైనటువంటి సమాచారం కానీ జరిగిన దానికి ఒకవేళ తప్పు జరుగుంటే దానికి సరి చేసుకునే పరిస్థితులు కానీ ఎక్కడ ఉత్పన్నమైనటువంటి పరిస్థితి అయితే లేదు. ముఖ్యంగా అటు కాలేజీ యాజమాన్యంలో పూర్తి స్థాయిలో పోలీసుల విచారణ కూడా పేలవంగా జరుగుతుందనే అనుమానాలు ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు 16 సంవత్సరాలు వయసు ఉన్నటువంటి చిన్న అమ్మాయి కాలేజీ యాజమాన్యానికి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి ఆ స్టాఫ్, అదేవిధంగా విద్యార్థులు కొంతమంది లైంగికంగా వేధింపులకు గురి చేయడం వల్లే నేను చనిపోయానని, అంటే చదువుకుని డిగ్రీ చేత్తో పట్టుకుని తండ్రికి ఇవ్వాల్సినటువంటి ప్లేస్లో నుంచి ఈవేళ తన ఫోటోను పట్టుకుని తండ్రి ఆందోళన చేసి నిరసన చేస్తున్నటువంటి పరిస్థితికి అయితే వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే చేతికి అందుతుంది అనుకున్నటువంటి కూతురు ఈవేళ ఒక ఫోటోకి పరిమితం అయిపోయింది. రేపొద్దున మా భవిష్యత్తు ఏంటి అంటూ తల్లిదండ్రులు వాళ్ళతో బిగ్ టీవీ మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ చూస్తున్నాం వీళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులు, గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళు, స్టూడెంట్స్ ఆర్గనైజేషన్. తల్లిదండ్రులు మాత్రం న్యాయం జరిగే వరకు ఇక్కడ నుంచి కదిలేదైతే లేదు అని ఈ రోజు నుంచి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అటు కాలేజీ యాజమాన్యం వదిలేసింది, పోలీసులు అయితే ఋతుమంతరంగా విచారణ చేశారు. కేవలం ఆ యాజమాన్యానికి సంబంధించినటువంటి ఒక 5గురిని అరెస్ట్ అయితే చూపించారు. కానీ ఎందుకు చనిపోయిందనే అనుమానాలు వీళ్ళలో ఇంకా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా 4 అంతస్తుల పైనుంచి ఒక విద్యార్థిని కింద పడితే చిన్న గాయం కూడా కాలేదంటే దీంట్లో మాకు ఎన్నో అనుమానాలు ఉన్నాయి. పైగా ఒక వార్డెన్కి సంబంధించినటువంటి భర్తని అదే హాస్టల్ 4th ఫ్లోర్లో వాళ్ళు నివాసం ఉండడానికి ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారు? ఇలాంటి లోపాలు అయితే చాలా ఉన్నాయి. ఏం చెప్తారు అసలు? ఇవాళ నుంచి ఆందోళన మీకు న్యాయం జరిగిందనుకున్నారా, న్యాయం జరగలేదనుకున్నారా? కాలేజీ ఏం చెప్తున్నారు వాళ్ళు? మా పాప చనిపోయి ఇప్పుడు 1 వారం రోజులైనా సరే యాజమాన్యం నుంచి ఎటువంటి స్పందన రాలేదండి. చనిపోయినప్పుడు కూడా నేనే పోలీసులకు ఫోన్ చేసుకొని అన్నీ నేనే చేసుకున్నాను, కానీ వాళ్ళు ఎటువంటిది సమాచారం కూడా నాకు అందించలేదండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నా కూతురులాగా ఎవరు అవ్వకూడదు. ఈ కాలేజీని మటుకు మూటేసి కూతురుని నేను ఎంతో పెంచుకొని జాబ్ చేయించుకొని చేసుకోవాలనుకున్నాను. నా కూతురు పూర్తి స్థాయిలో న్యాయం జరగాలని. అంటే కాలేజీకి సంబంధించిన స్టూడెంట్స్ కూడా ఎవరు లేకుండా అందరినీ పంపించేస్తున్నారు ఎందుకు? అంటే మీరు ఏమన్నా గొడవ చేస్తారనా, మీకు ఏమైనా అనుమానాలు ఉన్నాయా? పోలీసులు చేస్తున్నటువంటి విచారణ సవ్యంగా జరుగుతుంది అనుకుంటున్నారా మీరు? అది అంతవరకు పోలీసులు అయితే చక్కగానే చేసి అన్నీ మాకు చేసి సహకరించారండి, అన్నీ చేశారు. ఇక నుంచి మాకు న్యాయం జరిగిన వరకు ఇక్కడే కూర్చుంటామండి. కానీ మీ అమ్మాయి ఒంటి మీద ఏ విధమైనటువంటి గాయాలు లేవని చెప్తున్నారు. 4 అంతస్తుల మీద నుంచి పడితే ఒక మనిషికి ఎలాంటి గాయాలు అవ్వకుండా ఉంటాయా? అది మీరు అసలు కాలేజ్ యాజమాన్యం మీరు అడగలేదా?
అడిగాం సార్, ఎటువంటి స్పందన రాలేదండి యాజమాన్యం నుంచి. అమ్మా ఇప్పుడు మీ అమ్మాయి ఫోటోని మీరు ఇలా మీ చేత పట్టుకుని అందరితో కలిసి ఇలా ఉన్నారు, చనిపోయి దాదాపుగా 4-5 రోజులు అవుతుంది. ఈ 5 రోజుల్లోనూ అన్నీ వదిలేసుకుని వాళ్ళు వచ్చి కాలేజీ మీద కూర్చున్నారు. కాలేజీలో వచ్చి అసలు ఏమైనా సమాధానం చెప్తున్నారా? ఏం చెప్పట్లేదండి. మరి ఎప్పటి వరకు చేయదలిచారు ఇలాగా? మాకు న్యాయం జరిగే వరకు కూర్చుంటామండి. మాకు ఈ కాలేజ్ మూతపడాలండి. మా అమ్మాయి ఎందుకు చనిపోయిందో తెలియాలండి. చచ్చిపోతూ మా అమ్మాయి మెసేజ్ పెట్టి చనిపోయిందండి. ఆ మెసేజ్ పెట్టి చనిపోవడం వల్ల ఎటువంటి జరిగిందో పూర్తి స్థాయిలో మాకు తెలియాలండి. ఏం జరిగింది అనేది మాకు పూర్తి స్థాయి న్యాయం జరగాలండి. సో చూస్తున్నాం కదా ఇక్కడ మొత్తానికి ఒక్కటే కనిపిస్తుంది. అటు ఆ తల్లిదండ్రులు అయితే వాళ్ళకి న్యాయం జరగాలి మెసేజ్ పెట్టింది, చాలామంది నాలాగా బాధితులు ఉన్నారని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఆ కాలేజీ యాజమాన్యం నుంచి ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి మాకు ఆన్సర్ రాలేదు, మా అమ్మాయికి న్యాయం జరిగే వరకు మేము ఇక్కడే ఉండి ఆందోళన చేస్తామని తల్లిదండ్రులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాధిక, థ్యాంక్ యూ రాజు.